బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనంతో తీవ్ర వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ మాత్రం చిగురుటాకులా వణికిపోతోంది. ఎందుకంటే చినుకు పడితే చాలు ఎక్కడికక్కడ ముంపుకు గురవుతూ ఉంటాయి రోడ్లు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ మాత్రం వణికిపోతోంది. ఇప్పుడు మాత్రమే కాదు, 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి, ఆ ముందు 2 రోజుల క్రితం వర్షానికి, సో మొత్తానికి ఎటు చూసినా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒక్కరోజు వర్షం పడింది అని రెండో రోజు తేరుకునే లోపే మరొకసారి భారీగా వర్షం కురవడం, అయితే మరొకసారి ఇళ్లన్నీ శుభ్రం చేసుకునేసరికి మరొకసారి వర్షం పడడం, ఇలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ వాసులు. అంతేకాదు, ఇటు సిటీల్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి స్వస్థలాలకి చేరుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం అమీర్పేట్లో ట్రాఫిక్ సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. చిన్న వర్షం పడిందంటే ఇలా అమీర్పేట్, పంజాగుట్ట, మైత్రివనం ఏ ప్రాంతాల్లో చూసుకున్నా, కేవలం ఇటు చుట్టుపక్కల మాత్రమే కాదు, అటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో చూసుకున్నా చినుకు పడిందంటే చాలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ వర్షానికి షెల్టర్ కోసం అక్కడే వాహనదారులు కొంతమంది ఆగిపోతూ ఉన్నారు మెట్రో స్టేషన్ కింద. మరోవైపు మరికొంతమంది నీళ్లు నిలిచిపోవడంతో 2 వీలర్స్ వాహనాలు ముందు కదలలేని పరిస్థితి, రోడ్ల మీదే ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి. అయితే మరి ముఖ్యంగా ఈ వర్షాలు ప్రతిసారి సాయంత్రం పూటే కురవడం, ఈ సాయంత్రం అయ్యేసరికి అక్కడున్న ప్రజలందరూ ఎవరైతే ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నారో, లేకపోతే ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారో, లేకపోతే స్కూల్స్, కాలేజెస్ ఇలా బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తున్న ప్రజలందరూ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అది ఏకంగా ఇప్పుడు మనం 2 వీలర్స్ కార్స్ మాత్రమే అనుకుంటున్నాం, కానీ ఈ సిచ్యువేషన్ బస్సులు వెళ్లే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బస్సులు కూడా ముందు కదలలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముందు వెహికల్స్ ఆగిపోయి కొన్ని సిచ్యువేషన్స్ లో, మరోవైపు నీళ్లు పూర్తిగా టైర్ల కన్నా ఇంకా పైకి వచ్చేయడంతో ఇంజిన్ ఏమన్నా జామ్ అయిపోతుందేమో అన్న ఒక భయంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఏ ప్రాంతం చూసుకున్నా, అటు ఎల్బీ నగర్, ఇటు అమీర్పేట్, లేకపోతే అటు చాదర్ఘాట్, పెద్దంబర్పేట్, ఇలా ఏ ప్రాంతం చూసుకున్నా నీట మునిగిపోయిన పరిస్థితి. కొన్ని ప్రాంతాలైతే అంటే ఒకవైపు సిటీ వైపు వచ్చేసరికి, లేకపోతే మెయిన్ రోడ్ వైపు వచ్చేసరికి కొంత నీరు లేని పరిస్థితి కనబడుతుందేమో, కానీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నీట మునిగిపోయిన సిచ్యువేషన్స్. కొన్ని రోజుల క్రితమే పడిన వర్షానికి వెహికల్స్ ని క్లియర్ చేసుకోవడానికి మెకానిక్ షాపులకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మరొకసారి వర్షం పడ్డం, మరొకసారి ఆ వెహికల్స్ అన్ని ఒక్కసారిగా నీట మునిగిపోవడంతో మరొకసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్ కనిపిస్తోంది.